తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ యువత పెడదవ పట్టడానికి కారణమవుతున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు సినీ, బుల్లితెర నటీనటులపై, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలపై ఈ కేసులు నమోదు కాగా, తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోలు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపైన పోలీసులకు ఫిర్యాదు అందింది. బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేశారంటూ టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై ఆన్లైన్ ద్వారా సిటీ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్కి ఆ ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేశారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. హీరోల ప్రమోషన్తో చాలా మంది డబ్బులు నష్టపోయారని, దీంతో ఆ ముగ్గురు సినీ హీరోలపైన కేసు నమోదు చేయాలని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బెట్టింగ్ యాప్స్ కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. బెట్టింగ్ యాప్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారిపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్పై కఠినమైన చర్యలలో భాగంగా 385 కేసులు నమోదయ్యాయి. అంతేగాక ఆన్లైన్ బెట్టింగ్ ప్రమాదాల నుంచి యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు గురైతే, బెట్టింగ్ మోసాలను గుర్తించినట్లయితే వాట్సాప్ నంబర్ 8712672222కు సమాచారం ఇవ్వవచ్చునని పోలీసులు సూచించారు.